ఆచి చికెన్ మసాలా. జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న కోదాడ బస్సు ఘటన మరవక ముందే ఇవాళ పల్నాడు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 చిన్నారులు ఉన్నారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టిన రోజు వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలోనే 4 మృతి చెందగా 2 గుంటూరు జీజీహెచ్ లో, 1 చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను కన్నీరు తెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. తెల్లారితే గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఇలాంటి ఘటన జరగటం, ఘటనలో పలువురు చనిపోవటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రధానంగా ఒక ట్రావెల్స్ బస్సు వెళ్తున్న రహదారిలో ఒక ఆటోని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన జరిగిన ఘటనా స్థలంలో 4 ప్రాణాలు కోల్పోవటం, మరికొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక 2 చనిపోవటం పట్ల స్థానికంగా ఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారవటం విషాదాన్ని నింపుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. తాజా సమాచారం మేరకు దాదాపుగా ఇప్పటికీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ యొక్క ఘటనలో ఇప్పటికీ 7 మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. 6 నుంచి 10 మంది దాకా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. చిలకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నేషనల్ హైవే మీద వెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న ఆటో అదే రోడ్డు మీదకి రావడంతో ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ ఘటనలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ మృతుల్లో దాదాపుగా 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరంతా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారు ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి వెళ్తున్నట్టు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా దాన్ని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. కొండమంజులూరు నుంచి ఒక ఫంక్షన్ నిమిత్తం చిలకలూరుపేట నియోజకవర్గ వేలూరు గ్రామస్తులందరూ కూడా ఆ కొండమంజులూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక శుభకార్యం చూసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలోనే మరి కోతవేటు దూరంలో ఉన్న గమ్యస్థానానికి చేరుకునే ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ ప్రమాదానికి కారణం పోలీసులు అన్వేషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మృతులు సంఖ్యపై కూడా మరింత స్పష్టత రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క దుర్ఘటన జరిగిన ఘటనా స్థలానికి హుటాహుటిన అధికారులు, పోలీసులు, స్థానిక చేరుకొని అక్కడ ఉన్న వారందరినీ కూడా హుటాహుటిన వాళ్ళకి తోచినంత సహాయం చేసిన ఆ పరిస్థితి కూడా స్థానికులందరూ సహాయం చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటన జరిగిన ఆ ప్రదేశంలో మొత్తం కూడా రోదనలతో నిండిపోయి ఉన్నది. ఆ దాదాపు ఘటనా స్థలంలోనే 4 చనిపోవటం,
ఆ నలుగురు కాకుండా మరికొంతమందిని ఆ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అక్కడ వారు చనిపోవటం అనేది తీవ్ర విషాదం నింపిన పరిస్థితి ఉంది. ఆ వేలూరు గ్రామానికి చెందిన వీరందరూ కూడా ఆ బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి ఆ బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో మీద దూసుకెళ్లటంతో జరిగిన ఈ ఘటన తెల్లారేసరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఆ వేలూరు గ్రామం మొత్తం కూడా విషాదమయమైపోయింది. ఆ ఘటనా స్థలానికి వేలూరు గ్రామం ప్రజలు చేరుకునే సమయానికి అధికారులు అక్కడున్న క్షతగాతులు మొత్తాన్ని కూడా వివిధ హాస్పిటల్కి తరలించిన ఆ పరిస్థితి అయితే, ఇంకా ఆ మృతి చెందిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉండటం మరింత విషాదాన్ని నింపింది. పలువురు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్షతగాత్రులు మొదటగా సమీపంలోని చిలకలూరిపేట సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిందేనంటూ స్థానిక ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది డాక్టర్లు చెప్పడంతో వారందరినీ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట అడ్డ రోడ్డు వద్ద జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందిన ఆ నేపథ్యంలో బొంత బాబు, మన్నమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ 6 కూడా చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ఆ ప్రకాశం జిల్లా కొండమంజలూరులో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కూతవేటు దూరంలో ఉన్న ఆ గమ్యస్థానానికి చేరుకునే ముందు ఈ యొక్క ఘటన చోటు చేసుకోవటం మరింత విషాదాన్ని నింపటంతో పాటు ఇది చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి కొంతమందికి దాదాపు 9 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వారికి డాక్టర్లు హుటాహుటిన చికిత్స అందిస్తున్న పరిస్థితి. దీని మీద పల్నాడు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గాని, జిల్లా ఎస్పీ గాని అర్ధరాత్రి పూట సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ కూడా అధికారులకి హుకుం జారీ చేయడంతో ఇటుపక్క కలెక్టర్ తరఫున గానీ, అటుపక్క జిల్లా ఎస్పీ తరఫున గానీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సత్వరమే స్పందించడంతో కొంతమంది ప్రాణాలు కాపాడిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తంగా రాష్ట్రంలో జాతీయ యొక్క ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసుకుంటే ఆ కోదాడ బస్సు ప్రమాద ఘటన కొంతమంది మృతి చెందిన పరిస్థితి. అది మరొక ముందే నేడు పల్నాడు జిల్లాలో జరిగిన ఈ యొక్క ఘటన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జరుగుతున్న ఈ ఘోర ప్రమాదాలకి కొంత మేరకు రహదారులు మీద ప్రయాణిస్తున్న వారు గాని, అలాగే ఈ యొక్క బస్సు వివిధ వాహనాలు నడుపుతున్న వారు గాని చాలా జాగ్రత్తలతో వ్యవహరించాలంటూ కూడా పలువురు సూచిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా నేడు పల్నాడు జిల్లాలో జరిగిన యొక్క ఘోర రోడ్డు ఇప్పటికీ 6 చనిపోగా మరికొంతమంది తీవ్ర గాయాలతో మృత్యుతో పోవడంతో పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.